హాయ్ ఫ్రెండ్స్, వంకాయ కర్రీని నా స్టైల్లో ఎలా వండానో మీకు చూపిస్తాను. వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణీ పెట్టుకొని బాణీలో నూనె పోసుకొని నూనె వేడి అయినాక పోపు గింజలు, కరివేపాకు, రుచికి కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి. ఈలోపు ఆనియన్ వేసుకొని ఆనియన్స్ మగ్గేంత వరకు కలుపుకోవాలి. మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలండి. ఈలోపు మగ్గేలోపు మనం పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు మగ్గాయండి. కొంచెం కొంచెంగా వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్క చితక్కుండా మనము కలపాలండి. కలిపిన తర్వాత ఒక్క నిమిషం తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక టమాటా ముక్కలు చేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు మగ్గాయి, వంకాయ మగ్గింది మంచిగా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిగేటట్టు చూడండి. ముక్క మాత్రం చితకొద్దండి. చూడండి ముక్క ఉన్నది. తర్వాత ఇది మగ్గిన తర్వాత కొంచెం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు వేసి ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలపాలండి. రుచికరమైన వంకాయ కర్రీ రెడీ.